హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటా ఇంట్రా V50 గోల్డ్ కస్టమర్కి అయితే వన్ డే ఓనర్షిప్ కింద వెహికల్ అయితే తీసుకున్నారండి. అసలు ఆ కస్టమర్ లోడ్ ఏమి వేశారు, అసలు ఎంత టన్నేజ్ వేశారు, అసలు మనకు మైలేజ్ ఎలా వచ్చింది, అంతకుముందు కస్టమర్కి ఏ వెహికల్ వాడుతున్నారు, అసలు ఈ వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న విషయాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సార్ నమస్తే అండి. నమస్తే చెప్పండి సార్ మీ పేరండి? సుధాకర్ అండి. సుధాకర్ గారు. సార్ ఇప్పుడు మీరు వన్ డే ఓనర్షిప్ కింద వెహికల్ తీసుకున్నారు కదా, మార్నింగ్ నుంచి మీరు ఇప్పుడు అట్టిగల్ లోడ్ వేసారు. ఎన్ని గెళ్ళు వేసారు సార్ మీరు మొత్తం? 195 గెళ్ళు వేసామండి. 195 గెళ్ళు. ఈ 195 గెళ్ళు ఎంత వచ్చింది సార్ వెయిట్? 4 టన్నులు వచ్చింది దగ్గరగా 4 టన్నుల వరకు వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళారు సార్? ఆత్రేయపురం టు కాకినాడ. ఆత్రేయపురం నుంచి కాకినాడ వరకు ట్రావెల్ చేశారు. ఓకే సార్, ఇప్పుడు ప్రీవియస్ గా ఏ వెహికల్ వాడుతున్నారు సార్ మీరు? బొలెరో పికప్. బొలెరో పికప్ అంటే మీదేనండి? డ్రైవర్ కింద మీరు చేస్తున్నారు బొలెరో పికప్ మీద. ఓకే, ఇప్పుడు మీరు బొలెరో పికప్ కి ఈ మన V50 గోల్డ్ కి లోడ్ వేసుకుని వెళ్ళారు కదా, మీకు పికప్ లో ఎలా అనిపించింది? పికప్ అయితే కొంచెం ఇంచుమించు ఒకేలా ఉన్నాయి కానీ ఇది స్మూత్ గా ఉందండి. దాని మీద బండి అయితే స్మూత్ గా ఉంది దాని మీద. అంటే మీకు బాగుందండి. ఇది అప్ లో డౌన్ లో మీకు ఎలా అనిపించింది పెర్ఫార్మెన్స్? పికప్ బాగుందండి. అప్ లో డౌన్ లో కూడా పికప్ అయితే బాగుంది. ఓకే సార్, సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంది సార్ మనకు వెహికల్ లో? సిట్టింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుందండి. మాది కూడా అలాగే ఉంటది. అంటే బొలెరో కూడా అలాగే ఉంటుంది? బొలెరో కూడా అలాగే ఉంటదండి, కానీ తేడా ఏమి అనిపించలేదండి కదా నాకు. బాగుందండి ఇది కూడా మీకు సేమ్ దానికి లాగా అనిపించింది? దానిలాగా బాగుందండి. మీరు ఏ రోడ్ వెళ్ళారు సార్? హైవే రైటా లేదా మామూలుగా? హైవే కదండి, బైపాస్ మామూలుగా సిటీలోంచి వెళ్ళారా? ఇప్పుడు ఈ దగ్గర 4 టన్నులు వేసారు అంటున్నారు కదా, ఇప్పుడు మనం ఫుల్ ట్యాంక్ అయితే చెక్ చేసాం. ఫుల్ ట్యాంక్ చెక్ చేస్తే మీకు మైలేజ్ ఎంత వచ్చింది సార్? అయితే మైలేజ్ అయితే 13.7 వచ్చిందండి. 13.7. అవునండి. ట్రాఫిక్ వల్ల టాప్ అయితే పడలేదండి. అందుమరి గేర్ తీసి వేయడం వల్ల మాకు ఎలా జరిగింది ఈసారికి. కానీ మరి ఇప్పుడు 14 అని చెప్పేస్తున్నారు, అది నమ్మొచ్చా? నమ్మొచ్చండి. వెహికల్ పరంగా నమ్మొచ్చండి. హైవేలో అయితే మామూలుగా మనకు సమానంగా ఉన్న రోడ్లు అయితే వచ్చేస్తుందండి. ట్రాఫిక్ లో పడితే మాత్రం ఇలా కొంచెం ఇబ్బంది అవుతుంది. మేమైతే ఎప్పుడు 2 గంటల్లో వచ్చేవాళ్ళం అండి సింగిల్. ఈ రోజు అయితే 3 గంటలు పట్టింది. అంత ట్రాఫిక్ ఉందని దాని గురించి మాకు 13.7 వచ్చింది.
ఇలా వస్తుందని ఈ ట్రాఫిక్ చూసి నేను ముందే అనుకున్నాను. ఇప్పుడు ఓవరాల్ గా బండి వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందండి, ఏం చెప్తారు మీరు? చాలా బాగుందండి. ఒక 5 రేటింగ్ ఇస్తే వెహికల్ కి ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? 4.3 ఇస్తానండి. 4.3 వరకు అయితే ఇస్తారు మీరు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.